సింహరాశి వాళ్లకు ఈ వారం వ్యవహారిక విషయాలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆలస్యాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వాటిని ఎలా అధిగమించాలి అనేటటువంటి సమీక్షలు కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. తద్వారా ఆ సమస్యలను మీరు ఎప్పుడైతే ఆలోచించి అర్థం చేసుకుంటారో అన్ని రకాల ఆలస్యాలకు ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక విషయాలు కూడా ఈ వారం సంతృప్తికరంగా ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో మీ అవసరం కోసం చేసిన అప్పులను కూడా అధిగమిస్తారు, అప్పులను చెల్లించగలుగుతారు. స్నేహితులు ఇచ్చేటటువంటి వివిధ రకాల సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తుంటాయి, ఉపయోగపడుతుంటాయి. ఈ వారం స్నేహితులతో విందు, వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసేందుకు చేసే ప్రయత్నాలు ఈ వారం కలిసి వస్తుంటాయి. ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. వివిధ రూపాల్లో ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాల్లో మీ ఆశలు కొంత చిగురించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో కష్టపడటం ద్వారా వ్యాపారాల్లో కొంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో అనుకున్నటువంటి హోదాను సాధించుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో మీ పలుకుబడిని ఉపయోగించి, మీ తెలివితేటలను ఉపయోగించి కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో మాధ్యమాల్లో వ్యవహరించే సందర్భంలో, ఇతరులతో రహస్య సంబంధమైనటువంటి సమాలోచనలు చేసే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రమ పెరుగుతుంది, ఫలితాలు కూడా పెరుగుతుంటాయి. ఈ వారం ఈ సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, స్వామివారి గోవిందనామాలను పారాయణం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.